మత్తాయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని వాక్యం తేటగా బయలుపరుస్తుంది. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఒక ఇత్తనం నాటుకుంటే తన యజమానుడి కొరకు ఒక చెట్టే ఎంతో ఎదిగి ఫలించి తర్వాత నరకబడి అది కట్టెలుగా ఉపయోగపడుతుంది ఆ యజమానునికి. మరి నీ జీవితము ఈ లోకంలో తన బిడ్డగా సృష్టించుకుంటే నువ్వు ఎంజాయ్ చేయాలని, సుఖభోగాలు అనుభవించాలని ప్రయాణం చేస్తున్నావు. కానీ నన్ను సృష్టించిన నా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, మరి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించాలని ఆలోచన మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. తల్లి గర్భము దాటిన నీవు మరణమనే వాకిలి దాటక మునిపే ఈ యొక్క మానవ జీవితంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్ప ధన్యమైందని తెలుసుకొని దాని చిత్తానుసారంగా బ్రతుకు, దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతుకు. ప్రభువుని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.